హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షూటింగ్ సూరిగాడు. తమ్నెల్ చూసి మీకు అర్థమవుతుంది కదా. టుడే మై వ్లాగ్ ఈస్ హైదరాబాద్ టు నాసిక్ ఫ్లైట్ జర్నీ. ఎయిర్పోర్ట్కి బయలుదేరామండి. ఆఫ్టర్నూన్ 12:15 అట్లా అవుతుంది టైము. ప్రజెంట్ మేము వెళ్తున్నది ఇప్పుడు యూసఫ్గూడ చెక్ పోస్టు. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తాము. అది మీకు రూట్ చూపిస్తాను, ఎలా వెళ్తాము ఎయిర్పోర్ట్కి అనేది మీకు చూపిస్తాను. ఫైనల్గా ఎయిర్పోర్ట్లోకి రీచ్ అయ్యామండి. అది మీకు కనిపిస్తుంది కదా, రేకుల టైపుది, అదేనండి ఎయిర్పోర్టు. ఇప్పుడు దానిలోకి మేము ఎంటర్ అవుతాము. అక్కడ మా ఫ్లైట్ ఎక్కడ ఉంది, ఎట్ సైడ్ వస్తుంది, ఏ గేట్ల నుంచి మేము వెళ్తాము, ఎక్కడికి ఎలా వెళ్తాము అనేది మీకు చూపిస్తానండి. అది కూడా క్లారిటీగా నేను మధ్యాహ్నం లంచ్ టైం అయిందండి. బిర్యానీ తీసుకున్నాము. ఎయిర్పోర్ట్లో కాస్ట్గా ఉంది బిర్యానీ. ఒక బిర్యానీ వచ్చేసి 800. మా ఫ్లైట్ వచ్చేసి గేట్ నెంబర్ 120కి వస్తుందంటండి. సో 120 గేట్ దగ్గరికి వెళ్తున్నాం చిన్న నడుచుకుంటూ. ఫైనల్గా మా ఫ్లైట్కి టైం అయిందండి. బస్సు వచ్చింది, బస్ దగ్గరికి వెళ్తున్నాం. బస్ నుంచి ఫ్లైట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అది చూపిస్తాం మీకు. ఇదే అండి మా ఫ్లైటు. ఇదే మా నాసిక్ వెళ్ళే ఫ్లైటు. కొంచెం బాగా లోపలికి ఎంటర్ అవుతాను చూడండి. బయట నుంచి ఫ్లైట్ ఎలా రన్వే దగ్గరికి వచ్చాము మేము. ఇప్పుడు ఫ్లైట్లోకి ఎంటర్ అవుతా చూడండి మీరు. లోపల ఎట్లా ఉంది, ఫ్లైట్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తాను క్లారిటీగా. చూడండి, ఇదే లోపల ఫ్లైట్ లోపల ఇలా ఉంటుంది. పైన లైట్లు ఉన్నాయి కదా, ఏసీలు అవన్నీ. ఇది బయట నాకు విండో సీట్ వచ్చింది. కిటికీ దగ్గర కూర్చున్నాను నేను. విండో ఫ్యామిలీ స్టార్ట్ అయిందండి మా ఫ్లైట్. రిటర్న్ వెళ్తుంది, చిన్నగా రిటర్న్ వెళ్ళి రన్వేకి వెళ్ళి రన్వే నుంచి ఎగిరిపోతుంది. చూపిస్తాను మీకు, అది కూడా ఎగిరే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేది కూడా.
స్లోగా మూవ్ అయిందండి ఫ్లైట్. రన్వే మీదకి వచ్చింది, స్లోగా వెళ్తుంది. ఫస్ట్ స్లోగా వెళ్తుంది ఫ్లైట్. ఎప్పుడైతే స్పీడ్ వెళ్ళి టేకాఫ్ అవుతుందో అప్పుడు స్పీడ్ పెంచుతాడు. ప్రజెంట్ అయితే స్లోగా వెళ్తుంది ఫ్లైట్. చూసారు కదా ఫ్యాన్ గాలి కూడా ఎట్లా తిరుగుతుందో. ఫ్యాను స్లోగా తిరుగుతుంది స్టార్టింగ్. ఇప్పుడు చూసారు కదా అండి, ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుంది. కొంచెం ఫ్లైట్ కూడా స్పీడ్ పెంచేశాడు. ఇప్పటి నుంచి ఇంకా చిన్న ఒక 1 minute 2 minutesలో పైకి వెళ్తుందండి. చూడండి, మీకు పైకి వెళ్ళే కొద్దీ మీకు ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ కింద రూట్స్ అన్నీ మారిపోతాయి, డౌన్ అయిపోతాయి. ఫ్లైట్ మటుకు పైకి వెళ్ళిపోతుంది. చూడండి, చిన్న పైకి వెళ్తుంది, ఫ్లై అవుతుంది. ఫైనల్గా గాల్లోకి ఎగిరిందండి ఫ్లైట్. చూడండి పైకి ఎగిరా కింద వ్యూ ఎలా ఉందో చూడండి. కొంచెం కెమెరా బాగాలేదండి, నాది ఫోన్ పోయింది. సో అందుకోసం నార్మల్ కెమెరాలో తీశాను మీకోసం. అందుకోసం ఎట్లా కూడా కష్టపడి తీశానంటే చూడండి మీరే వ్యూ ఎలా ఉందో. కొంచెం అవుతుంది. మీకు మేఘాల్లోకి వెళ్ళిన తర్వాత మేఘాల వ్యూ కూడా మీకు చూపిస్తాను. మాకు టికెట్ బుక్ చేసేటప్పుడు ఫుడ్ కూడా ఆర్డర్ చేసినారండి. ఫుడ్ దాంతోపాటు మాకు వచ్చేసింది శాండ్విచ్ ప్లస్ కూల్ డ్రింక్స్ ఇస్తారు. మనకి ఏ కూల్ డ్రింక్స్ కావాలన్నా ఆ కూల్ డ్రింక్స్ ఇస్తారు. నేనైతే మాత్రం ఆరెంజ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను, అది కూడా ఇచ్చారు. చూడండి, ఇదే ఆరెంజ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. తర్వాత వ్యూ చూడండి కిటికీలో నుంచి ఎలా ఉందో. మేఘాల పైన అండి ఇది. మేము మేఘాల పైన దాటి చూపిస్తున్న వీడియో మీకు.
కిందనే మనం కింద నుంచి చూస్తే మేఘాలయ స్కై అనుకుంటాం, కానీ దానిపైన కూడా ఉంటుందండి. చూడండి ఒకసారి. మీకు ఏమనుకోవద్దండి, కొంచెం కెమెరా వీడియో సరిగ్గా లేకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నాది రీసెంట్గా కొన్న ఫోన్ పోయిందండి మెట్రోలో వెళ్తుంటే. సో అందుకోసం నేను ప్రజెంట్ వేరే ఫోన్ కొని దీంట్లో వీడియో తీస్తున్నాను. మీరు నన్ను ఆదరిస్తే మంచిగా చూస్తాను. నెక్స్ట్ టైం ఫోన్ కొని మంచిగా మీకోసం మంచి వీడియోస్తో మీ ముందుకు అప్డేట్తో వస్తాను అండి. ఎందుకంటే ఫోన్ పరిస్థితి బాగాలేదు కాబట్టి మీకోసం తీయాలని చెప్పి తీస్తున్నానండి. ఫైనల్గా నాసిక్లో ల్యాండ్ అవ్వడానికి వచ్చేసామండి. కనిపిస్తుంది కదా మీకు, మేఘాలు పోయి ఇప్పుడు కింద ల్యాండ్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చింది అంటే మీకు చూసిన ల్యాండ్ అవుతున్నామని అర్థము. వచ్చినామండి ల్యాండింగ్కి. స్లోగా డౌన్ అవుతుంది కానీ కనిపిస్తుంది కదా, కింద ల్యాండ్స్ అన్ని ఫ్లైట్కి దగ్గరికి వస్తున్నాయి. చూడండి ల్యాండ్ అయిపోతుంది స్లోగా. ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుందండి, ఎందుకంటే వీల్స్ డబ్బున పడిపోతాయి కదా కింద. సో అలాంటప్పుడు కొంచెం మనకు భయం అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఏం భయపడకండి. ల్యాండింగ్ అయినా కానీ టేక్ ఆఫ్ అయినా కానీ కొంచెం భయం ఉంటుంది. సో మా ఫ్లైట్ ల్యాండ్ అయింది చూడండి, మీరే రన్వే కనిపిస్తుంది కదా. చిన్న నాసిక్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి అక్కడ మనకి కొంచెం టైం తీసుకొని గేట్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మన ఫ్లైట్లో నుంచి బయటకు వచ్చేసేయాలండి. దిస్ ఈజ్ మై ఫ్లైట్ జర్నీ. ఫైనల్గా ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చేసామండి. ఇదే నాసిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వెళ్తున్నామండి మేము ఇక్కడికి. ఇది మాకు ఇచ్చిన రూమ్ బయట వ్యూ అండి. మాకు జంగల్లో అంటే ఫారెస్ట్లో ఇచ్చారు రూమ్స్. అది మీకు మా రూమ్ కూడా చూపిస్తాను. ఇది మాది రూమ్ బయట ఇలా ఉంటుంది లొకేషన్. ఇదేనండి మా రూమ్ సైడ్ ఫ్రంట్. ఇది మా రూము. మీకు మా రూమ్లో కూడా ఎట్లా ఉంటుంది, ఏది బెడ్స్ ఎక్కడ ఉండే, టీవీ అనేది మీకు క్లారిటీగా చూపించి ఈ వీడియోతో వీటితో ఎండ్ చేస్తానండి వీడియో. ఓకేనా, బాయ్ అండి. పార్ట్ 2 మళ్ళీ మీకు త్వరగా రివీల్ చేస్తానండి. ఓకేనా, పార్ట్ 2లో ఏం పంపిస్తానో ఏం చూపిస్తానో మీకు సస్పెన్స్లో పెట్టి నెక్స్ట్ రివీల్ చేస్తానండి. ఓకే, బాయ్ అండి.